వెల్కమ్ టు VD91 న్యూస్. నేను శ్రావ్య. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు పూర్తి చేసినప్పటికీ ఫీజు బకాయిల కారణంగా కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ఈ సర్టిఫికెట్స్ రాక సుమారు 40 లక్షల పిల్లలు ఎఫెక్ట్ అవుతున్నారు. సర్టిఫికెట్స్ 40 లక్షల పిల్లలకి బాకీ పడి ఉన్నారు. చాలా మంది సర్టిఫికెట్స్ ఉద్యోగానికి లింక్ ఉంది కాబట్టి సర్టిఫికెట్స్ చాలా మంది తల్లులు పోయి వాళ్ళవేవో ఆ వడ్డీకి హై వడ్డీలకు తీసుకొచ్చి పుస్తులు తాకట్టు పెట్టుకొని సర్టిఫికెట్లు తెచ్చి ఏదో ఉద్యోగం వస్తుందేమో అని చూస్తున్నారు. ఈ 40 లక్షల మందికి ఉద్యోగం కల్పించాల్సిన బాధ్యత కూడా ఈయన మీదే ఉంది. బికాస్ సర్టిఫికెట్స్ డిలే అయినందుకు వాళ్ళ ఉద్యోగ అవకాశాలు కూడా పోయినాయి. సో ఈయన తప్పకుండా ఈ 40 లక్షల మందికి ఉద్యోగాలు కూడా కల్పించే బాధ్యత ఈయన మీదే పెట్టాలి. మనం మొట్టికాయలు వేసి 2000 అర్జెంటుగా 2000 కోట్లు రిలీజ్ చేయమని కూడా చెప్పింది. అయినా హైకోర్టు చెప్పిన మాటలు కూడా చెప్పారు. ఈ ఇష్టం వచ్చినట్టే పాలన జరుగుతుంటది. కూడా 20% విద్యాశాఖలో బడ్జెట్ 20% కేటాయింపు జరిగింది. బీహార్ కూడా మనకి కేవలం 6 నుంచి 7% కేటాయింపు జరుగుతుంది. విద్యాశాఖ నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినా ఏది నెరవేర్చకపోయినా పర్వాలేదు, విద్యాశాఖ హామీ ఫీ రింబర్స్మెంట్ ఎప్పటి నుంచో వస్తుంది. అది ఆ హామీ నెరవేర్చకపోతే ఈ విద్యార్థులు ఏరులై పారి నీ గవర్నమెంట్ దించే వరకు ఊరుకోరు. వాళ్ళ కడుపు బాధ పెడుతున్నావు, వాళ్ళ ఫ్యూచర్ బాధ పెడుతున్నావు, వాళ్ళు డిప్రెషన్లో పోతున్నారు, వాళ్ళు ఊరుకోరు. ఈ ఉద్యమం ఇక్కడికి ఆగదు. మీరు ఫీ రియంబర్స్మెంట్ చేసే వరకు మా బీజేపీ నాయకులు, రామచంద్రరావు గారు ఎవ్వరం ఆగము. ఈ పోరాటాన్ని ఇంకా ఇంకా ఉద్రిక్తం చేస్తాం. వేల బడులు, పాఠశాలలు శిథిలావస్థల్లో ఉన్నాయి. 21,000 స్కూల్స్ ఆల్ ఓవర్ తెలంగాణ. 21,000 schools are in bad dilapidated stage. బట్ ఈ విద్యాశాఖ మంత్రి గారికి సోయలేదు. 21,000 స్కూల్స్, ఇందులో సుమారు 1800 స్కూల్స్ మూతపడిపోయినాయి. ఇంకా గురుకుల్ స్కూల్స్లో పరిస్థితి అయితే చెప్పక్కర్లేదు. వాళ్ళకి సరైన పోషకాహారం ఈయన స్కామ్స్ ఎంతవరకు అంటే పిల్లల కిట్లు ఇస్తామని అదొక టెండర్ తీశారు, అది కూడా ఒక స్కామ్. అది కూడా ఎన్నో 100 కోట్ల, 600 కోట్ల, 1600 కోట్ల, అది ఒక స్కామ్. ఇప్పుడు వరకు ఎవరికి కిట్లు రాలేదు, పుస్తకాలు లేదు. ఏం చూసి చదవాల? గోడలు చూసి చదవాల పిల్లలు? పుస్తకాలే లేవు. యూనిఫామ్ల మాట దేవరెడుగు, పుస్తకాలు లేకుండా ఏం చదువుకుంటారు పిల్లలు? ఒక్క స్కూల్ ఏదో మోడల్ స్కూల్ లాగా చూపిస్తారు, వీడియోలు చూపిస్తారు, ప్రమోషన్స్ చేస్తారు. అది చూసి ప్రజలందరూ మోసపోతున్నారు అనుకో. ఆ స్కూల్స్లో చదివే పిల్లలకి తెలుసు కదా పరిస్థితులు ఎట్లున్నాయో. ఆఖరికి స్కూల్స్లో బాత్రూమ్స్ అండ్ వాటర్ కూడా చాలా స్కూల్స్లో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో స్కూల్స్ ఉన్నాయి. మనం చెప్పే పరిస్థితులు లేదు. గారు దయచేసి హైదరాబాద్, తెలంగాణకి రండి, మనం ఇక్కడ కూర్చొని ప్రొటెస్ట్ చేద్దాం. మీతో పాటు మేము వస్తాం. ప్రొటెస్ట్ ఫార్ ద స్టూడెంట్స్, విత్ ద స్టూడెంట్స్, బై ద స్టూడెంట్స్ చేద్దాము. వాళ్ళకి ఫీ రీయింబర్స్మెంట్ తెద్దాము. తెలంగాణ కోసం పోరాడండి. ప్రొటెస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ అట్ జంతర్ మంతర్. ప్లీజ్ కమ్ టు తెలంగాణ. See how your government is functioning here. See how children are suffering here. If you are understanding kids' problem, children's problem, please come to Telangana. This is my request. Okay. 15,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు
అది ఈ ప్రభుత్వం అయితేమి గత ప్రభుత్వం అయితేమి బీఆర్ఎస్ ప్రభుత్వంలో బకాయిలు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి వాళ్ళు పెట్టిపోతే మళ్ళీ వీళ్ళు ఆ బకాయిలు కంటిన్యూ చేసి పిల్లలకు ఫ్రీగా రీఇంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల పిల్లలకు సర్టిఫికెట్లు రాకుండా వాళ్ళు ఎక్కడ జాబ్ అప్లై చేసుకునే పరిస్థితులు, డాక్టర్లు ఇంజనీర్లు కంప్లీట్ అయ్యి వాళ్ళకి ఆ సర్టిఫికెట్ లేక వాళ్ళకి ఎత్తుపోల అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు పిల్లలు. ఈ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడుతుంటే అది ఇది అని కళ్ళబుల్లి మాటలు చెప్పుకుంటూ ఫారిన్ టూర్ వెళ్తాడు ఆయన. ఫారిన్ టూర్ దేనికి పోయినాడు ఆయన? ఏదో యూనివర్సిటీలు, హార్వర్డు, కేంబ్రిడ్జు, ఆక్స్ఫర్డు, ఈ యూనివర్సిటీలు తీసుకొస్తానని వెళ్ళినాడు. ఇప్పుడు ఉన్న వాటికే దిక్కు లేదు, ఉన్న పిల్లలకి ఇక్కడ దిక్కు లేదు. ప్రభుత్వము నువ్వు ఇచ్చే 6 గ్యారెంటీలు వద్దు, 420 హామీలు వద్దు, నువ్వు ఒక 420 సీఎం అని ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇవి ఇచ్చే పరిస్థితి నీకు ఎట్లా లేదు. కనీసం పిల్లల చదువు, పిల్లల భవిష్యత్ అన్నా సెక్యూర్ చేయాల. 15,000 కోట్ల బకాయి పెడితే రియంబర్స్మెంట్ రాకపోతే గవర్నమెంట్ వాళ్ళు సర్టిఫికెట్లు, స్కూల్ సర్టిఫికెట్లు, కాలేజ్ సర్టిఫికెట్లు లేకపోతే పిల్లలు ఎక్కడ పోవాలి, ఎవరితో చెప్పుకోవాలి? గవర్నమెంటే ఇలా అయితే వాళ్ళ భవిష్యత్తుని ఇలా నాశనం చేస్తుంటే పిల్లలు ఎవరితో మాట్లాడాలి? ఇదాని పరిపాలన. అడ్మినిస్ట్రేషన్ చేతనవుతుందా? మంత్రి, విద్యాశాఖ మంత్రి మీ రాహుల్ గాంధీ గారు ఛాత్రోంకా గూంజన్ మైకులు పగలగొడుతూ మాట్లాడుతున్నారు. మరి ఆ ఛాత్రోంకా గూంజని పోయి మాట్లాడేటప్పుడు ఇక్కడ తెలంగాణలో పరిస్థితి, పిల్లల పరిస్థితి ఎందుకు అర్థం కావట్లేదు? తెలంగాణలో పిల్లలు కాదా? ఆయన ये बच्चों के बारे में क्या उनको क्या मालूम, बच्चे हुए तो मालूम होते. अरे राहुल गांधी को बच्चे हुए तो मालूम होते, फीस भरे होते मालूम होते. बच्चे नहीं है ना, इसीलिए मालूम नहीं है राहुल गांधी को. सही है ना बात? सही बोले? పిల్లల పరిస్థితి ఇట్లానా పెడతారు? ఒక ముఖ్యమంత్రి ఇట్లా చూస్తారా? నువ్వు గవర్నమెంట్లో ఉండి, ఒక ప్రతినిధిగా ఉండి నువ్వు కల్పించాల్సింది విద్య వైద్యం. ఇవి రెండూ చేయలేకపోతే ఇంకా నువ్వు ఏం చేసి ఏం లాభం? ప్రజలకు కావాల్సింది విద్య వైద్యం. పిల్లల ఫ్యూచర్ నువ్వు సెక్యూర్ చేయలేకపోతే ఇంకా నువ్వు ముఖ్యమంత్రిగా ఏం పరిపాలిస్తున్నట్టు? మనసు మీద చేసుకొని చెప్పు. దీని మీద ఎక్కడెక్కడ పోరాటాలు చేస్తున్నారు? సక్సెస్ఫుల్ గా 48 గంటలు నిరాహార దీక్ష చేశారు. 5 లక్షల మంది పిల్లలు సైన్ చేసి ఇచ్చారు. బీజేవైఎం పిల్లలందరూ కూడా సైన్ చేసి, అందరూ కూడా పిల్లలు, చదువుకునే పిల్లలు అందరూ వచ్చి సైన్ చేసి అందరూ నిలబడి పోరాడారు. ఈ పోరాటం ఇక్కడతో ఆగదు. పిల్లల గురించి మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ. ఆయన కనీసం అర్థం అవ్వాలా? ఛాత్రోంకా గూంజ్ అని మాట్లాడేటప్పుడు అర్థం అవ్వాలి ఆయన ఏం మాట్లాడుతున్నాడు. తెలంగాణలో ఫస్ట్ ఆయన ఉన్న ప్రభుత్వం ఉన్న తెలంగాణను చూడమనండి, తర్వాత దేశం అంతా చూడొచ్చు. ఆయన ఫస్ట్ తెలంగాణ పరిస్థితి సరిదిద్దమనండి రాహుల్ గాంధీ గారిని. ఇప్పటికి ఆగదు. 15,000 రీఎంబర్స్మెంట్ చేయాల్సిందే. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? ముఖ్యమంత్రి ఏమంటున్నాడు? పాత బకాయిలు నాకేం సంబంధం, ఇప్పుడు నా హయాంలో జరిగిన 3 ఏళ్ల బకాయి నేను చూస్తా అంటున్నాడు. అంటే పాత బకాయిలు ఎలా సంబంధం లేకుండా ఉంటుంది? పాత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో స్టార్ట్ అయిన శంకుస్థాపనలు అయినవన్నీ హాస్పిటల్స్ అన్ని ఈయన క్రెడిట్ లో తీసుకొని రిబ్బన్ కట్టింగ్లు చేసి ఈయన క్రెడిట్ తీసుకుంటున్నాడు కదా. దాని మీద వేరే వాటి మీద వచ్చిన రాబడిని తీసుకుంటున్నాడు కదా. వాళ్ళు సెట్ చేసిపోయిన రాబడులన్నీ వీళ్ళు తీసుకుంటున్నారు. గవర్నమెంట్ నుంచి చేసిన ప్రామిస్ ఇది. పిల్లలకి రీఎంబర్స్మెంట్ చేస్తామంటే మీరు గవర్నమెంట్ ఇచ్చిన దీంతోనే వాళ్ళు ముందర పోయి చదువుకున్నారు. వాళ్ళ స్తోమత లేకపోయినా పెద్ద చదువులు చదవాలన్న కోరికలతో చదువుకున్నారు. ఈ రోజు నువ్వు ఫీజు కట్టకపోతే వాళ్ళు ఎక్కడ పోవాలా? వాళ్ళు చదువులు ఏమైపోవాలా? ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణని నువ్వు నాశనం చేస్తున్నావు. పిల్లలు ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ, దాన్నే నాశనం కుదిపేస్తున్నావు. యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తానని చెప్పావు. అదేమైంది? జియో
అన్ని జియోలు 4,500 కోట్లు పర్ ఇయర్, ఆల్మోస్ట్ 4,500 కోట్లు పర్ ఇయర్ వాళ్ళు కేటాయింపు, బడ్జెట్ కేటాయింపు ఫీ రియంబర్స్మెంట్ గురించి పేపర్లో పెడుతున్నారు. పేపర్లో పెట్టింది ఆచరణలోకి ఎందుకు రావట్లేదు? కేటాయింపులు పేపర్ల వరకే ఉంటాయి, జియోలు పేపర్ల వరకే ఉంటాయి. ఏ చెక్కు కట్ అవ్వదు, ఎవరికి డబ్బులు రావు. డబ్బులు ఉన్నది నీకు ఇది, దీనికి పిల్లలకి చదువుకి డబ్బులు లేవు కానీ మూసి ప్రక్షాళన కావాలా? గాంధీ స్టాచ్యూ పెడతారు. ఇవన్నీ అవసరమా? పిల్లల చదువు కన్నా ఇవన్నీ అవసరమా? డెవలప్మెంట్ ఈజ్ రిక్వైర్డ్, రెవెన్యూ ఈజ్ రిక్వైర్డ్, బట్ నాట్ ఆన్ ద కాస్ట్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్యూచర్. ఆ ఫీ పాత బకాయిలతో సహా ఇప్పుడు వరకు ఫీ రియంబర్స్మెంట్ జరగాల్సిందే. ఫ్యూచర్ కూడా దేనికి సంబంధం లేకుండా దీనికి సెపరేట్ గా వాళ్ళు క్యాబినెట్ లో డెసిషన్ తీసుకొని ఏదేదైనా ఫీ రియంబర్స్మెంట్ ఆగకుండా వాళ్ళు డెసిషన్స్ తీసుకోవాల్సింది. దానికి ఏమన్నా అమెండ్మెంట్ చేయాల్సిందే. ఫీ రియంబర్స్మెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా దేనికి రిలేటెడ్ లేకుండా పిల్లల చదువులు ఆగకుండా ముందరకు పోవాల్సిందే. పిల్లల భవిష్యత్తు నాశనం చేసే హక్కు ఏ గవర్నమెంట్కి లేదు. అది బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఏ గవర్నమెంట్కి పిల్లల భవిష్యత్తు నాశనం చేసే హక్కు లేదు. శాంతి కరుణ త్యాగానికి మారుపేరిన భారతరత్న మదర్ తెరిసా 116వ జయంతి సందర్భంగా కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ ఆమెకు ఘనంగా నివాళులర్పించారు. బుధవారం కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోని మోంటా డివిజన్ లో బ్లూ సీ హోటల్ వద్ద ఉన్న మదర్ తెరిసా విగ్రహానికి ఆయన పూలమాల వేసి అంజలి ఘటించారు. ప్రధాన నిందితుడితో సహా 5గురిని అలాగే చోరీ సొత్తును కొనుగోలు చేసి రిసీవర్ రత్నాకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో 3 కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల నుంచి 1 లక్ష రూపాయల విలువైన అల్యూమినియం షీట్లు మరియు ఒక ట్రాలీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 4 అఫెన్స్లు ఈ రోజు వరకు చెప్పడం జరిగింది. ఇక మిగతాది కూడా వాళ్ళు వెరిఫై చేస్తున్నాం. పోలీస్ కస్టడీ తీసుకుని వెరిఫై చేసి దీంట్లో దాదాపు ఇప్పటికీ 1 లక్ష రూపాయల వర్త్ మెటీరియల్ రికవరీ చేయడం జరిగింది. దీంట్లో ఒక ఎక్యూర్ని, ఒక రిసీవర్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు రత్నాకర్. ఇతను పాపరెడ్డి కాలంలో షాప్ పెట్టుకుని ఎక్స్క్లూజివ్ ఇదే మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య బాగా కొనడం జరిగింది. దీంట్లో చాలా గ్యాంగ్లు ఉన్నాయి. ఇది ఒకటే గ్యాంగ్ కాదు. అల్యూమినియం షీట్ దొంగతనం చేసే గ్యాంగ్లు ఇప్పుడు పెరిగిపోయినాయి. ఒకటి ఇంతకుముందు సైదాబాద్ లో కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి. దాంట్లో లేడీస్ కూడా ఇంతకుముందు పార్టిసిపేట్ చేశారు. ఈ దాంట్లో మియాపూర్ లాస్ట్ టైం అరెస్ట్ చేయడం జరిగింది. దానికి ఒక గ్యాంగ్, ఒకటి మనం గ్యాంగ్ ఫైల్ కూడా రెడీ చేస్తాం. అట్లాగే అది ఇప్పుడు తగ్గిపోయింది. ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఇంకో గ్యాంగ్ రెడీ అయింది. ఇటువంటి గ్యాంగ్స్ ఇంకా ఉన్నాయని తెలిసింది. దీని మీద మేము వర్కౌట్ చేస్తున్నాం. అంటే మేము మీ ద్వారా చెప్పేది ఏమంటే, ఈ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ సైట్స్ ఏవైతే జరుగుతున్నాయో వాళ్ళందరూ కూడా ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ప్రాపర్ సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవాలి. అలాగే సెక్యూరిటీ గార్డ్స్ ప్రాపర్ గా నైట్ లో పెట్టుకోవాలి. వెనక సైడ్ మొత్తం ఫెన్సింగ్ ప్రాపర్ గా పెట్టుకోవాలి. అంటే ఎంట్రీ అనేది ఒకటే ఉండాలి, 2 చూసుకోవాలా. అలా కాకుండా వాళ్ళు వెనక సైడ్ వదిలేయడం, ఇవన్నీ చేయడంతో ఈ దొంగలు అనేది వెనక రెక్కీ చేసుకుని దొంగతనాలు పాల్పడతారని చెప్పేసి ఈ విధంగా జరుగుతూ ఉంది. కాబట్టి మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే, వాళ్ళు అప్రమత్తంగా సెక్యూరిటీ గార్డ్ ఉండి అప్రమత్తంగా పెట్టుకోవాలా, సీసీటీవీ ప్రాపర్ గా పెట్టుకోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం. మారేడ్పల్లిలోని బృందావన్ హాస్పిటల్లో మహిళ మృతి చెందిన ఘటనపై హైదరాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పుట్ల శ్రీనివాస్ స్పందించారు. ఈ ఘటనలో అత్యంత బాధాకరం. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఆసుపత్రి యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఆసుపత్రిని సీజ్ చేసి బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అడ్డగుట్టకు సంబంధించి నిన్న బృందావన్ హాస్పిటల్లో ఇష్యూ జరిగింది సార్. దాని మీద డిఎంహెచ్ఓగా
మేము దాని ఫస్ట్ యాజ్ అ డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ అప్రోప్రియేట్ అథారిటీగా ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేసినాను. ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే ప్రిలిమినరీ ఎంక్వైరీ బట్టి వీళ్ళు ఫస్ట్ ఇమ్మీడియట్గా షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అది ఆల్రెడీ పోస్ట్ మార్టం కోసం పంపించారు. ఎఫ్ఐఆర్ కేసు కూడా అయినట్టు విన్నాను. సో డెఫినెట్గా ఫైనల్గా మొత్తం ఏం యాక్షన్ తీసుకుంటాం అనేది పోస్ట్ మార్టం మీద ఆధారపడి ఉంటుంది. నేనైతే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి షోకాజ్ నోటీస్ సర్వ్ చేయడం అనేది జరుగుతుంది ఇమ్మీడియట్గా. ఖచ్చితంగా అక్కడ ఒకవేళ డాక్టర్స్కి తప్పు వెళ్తే ఆ డిగ్రీ కూడా క్యాన్సిల్ చేయమని చెప్పి తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి నేను రికమెండ్ చేస్తాను. మా మినిస్టర్ గారికి హెల్త్ మినిస్టర్ గారికి, హెల్త్ సెక్రటరీ గారికి, కమిషనర్ గారికి కూడా ఇక్కడ ఈ రిపోర్ట్ అంతా పంపిస్తాము. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. వీళ్ళే కదా, ఈ అడ్డగుట్టకు సంబంధించిన కదా, మొత్తం హైదరాబాద్ జిల్లాలో జిల్లా వైద్యాధికారిగా ఇలాంటి ఎవరు చేసినా, ఎంత పెద్దోళ్ళు చేసినా, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా డెఫినెట్గా మనం క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చర్యలు ఉంటాయి. సార్ ఎప్పుడు కానీ అంటే చెప్పడం ఒకటి ఉంటుంది కానీ ఇన్ఫ్లుయెన్స్ ఎవరైనా చేస్తే మాత్రం దాని మీద ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం లేదు. నేను ముందు ఎగ్జాంపుల్ చెప్పినా, నేను 100% కామన్ మనిషి వెంబడి ఉంటా. కామన్ మనిషి కోసమే కొట్లాడతా. కామన్ మనిషి కోసమే నేను వాళ్ళకి న్యాయం జరిగినట్టు చూస్తాను. హైదరాబాద్ వ్యాప్తంగా నకిలీ ఆర్ఎంపీ డాక్టర్లకు సంబంధించి ఈరోజు టాస్క్ ఫోర్స్ వాళ్ళు రైట్ తీసి పట్టుకున్నారు సార్. అందులో సికింద్రాబాద్ నుంచి ఒక 3 ఉన్నారు సార్. ఇంకా ఇలాంటి పుట్టుగొడుగులు చాలా వెలిసినాయి. దాని మీద డిఎంహెచ్ఓ అంటే వైద్య అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు, వాటి మీద నిఘా లేదని చెప్పనేసి మాట్లాడుతున్నారు. అయితే యాక్చువల్గా నేను వచ్చి 2 నెలలు అయింది కాబట్టి నేను ఫస్ట్ నా ఇంటి సైడ్లు చక్కబెట్టుకోవాలని చెప్పి యూపీఎస్సీలు బస్సు దాకా విజిట్ చేస్తున్నాను. ఇప్పుడు సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేసిన ప్రైవేట్ హాస్పిటల్ చేస్తున్నా. ఇప్పుడు థర్డ్ ఫేజ్లో కంపల్సరీ వాళ్ళు మన దగ్గర ఎంతమంది యాక్చువల్లీ ఇంత పెద్ద క్యాపిటల్ సిటీలో ఆర్ఎంపీసీ ఉన్నారన్న సంగతి మీరు చెప్తున్నాం. ఎస్ఓటీ స్పెషల్ ఆపరేషన్ టీం వాళ్ళు పట్టుకున్నాను విన్నాను నేను కూడా. డెఫినెట్గా వాళ్ళు ఓన్లీ ఫస్ట్ ఎయిడ్కే పరిమితం కావాలా. ఈ మీడియా ముఖంగా నేను చెప్పేది హెచ్చరిక ఏంటంటే వాళ్ళకు ఓన్లీ ఫస్ట్ ఎయిడ్ పరిమితం కావాలి. వాళ్ళు లేనిపోని ప్రాక్టీస్ చేసినా, లేకపోతే ఇంజక్షన్లు ఇచ్చినా, గ్లూకోజులు పెట్టినా, ఇంకేమైనా చేసినా వాళ్ళ మీద డెఫినెట్గా యాక్ట్ ప్రకారం చర్యలు ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళ మీద వాళ్ళు ఉన్నటువంటి ఏరియా సీజ్ చేయడం కాకుండా అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం. లేదు, అది రాంగ్ అండి. మనం పొన్నం ప్రభాకర్ సార్ పర్టికులర్గా వచ్చి చూశాడు, సడన్గా ఇన్స్పెక్షన్ చేశాడు. ఈవెన్ టెస్ట్ కూడా, బ్లడ్ టెస్ట్ కూడా సార్ చేయించుకోవడం జరిగింది. అన్నీ ఉన్నాయి. మందులకు ప్రాబ్లం లేదన్న. నేను వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా మందుల ప్రాబ్లం లేదు. కొంచెం స్టాఫ్ ప్రాబ్లం ఉంటే రిక్రూట్మెంట్ చేసాము. అది కూడా త్వరలో ఫుల్ఫిల్ అయిపోతుంది. డాక్టర్ అనేవాడు పారిపోకూడదు. డాక్టర్ అనేవాడు రియల్గా చదువుకున్న వ్యక్తి అయితే పారిపోడు. నా దృష్టిలో కంపల్సరీ అక్కడ తప్పు జరిగితే తప్పును యాక్సెప్ట్ చేయాలా, ముందు చెప్పాలా, పేషెంట్కు ధైర్యం ఇవ్వాలా. చచ్చిపోయే స్టేజ్లో కూడా ఈ ధైర్యం ఇవ్వాల్సిన డాక్టర్ని దేవుడని నమ్ముకొని వస్తారు. అట్లా పారిపోవడం అనేది అది సిగ్గుపడాల్సిన విషయం. సార్ ఇప్పుడు ఇక్కడ కూడా మన ఈ ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే ఎటువంటి టోల్ ఫ్రీ నెంబర్ లాంటివి ఏం అవసరం లేదా? ఏం టోల్ ఫ్రీ నెంబర్లు అవసరం లేదు. అక్కడ మెడికల్ ఆఫీసర్కి ఇవ్వాలన్నా. యాక్చువల్గా అక్కడ మెడికల్ ఆఫీసర్కి వాళ్ళు ఇవ్వచ్చు. ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. అక్కడ ఎస్పీహెచ్ఓ ఉంటారు, సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఇవ్వచ్చు. లేదంటే ఇక ఇమ్మీడియట్ యాక్షన్ జరగాలంటే మా దగ్గర ఇన్వార్డ్ సెక్షన్లు ఇచ్చేసి సరిపోతుంది. షామర్పేట్ నివాసంలో తనను కలిసిన దేశపాండేకి మద్దతు తెలిపారు. పేరుకు బ్రాహ్మణులే అయినా చాలా మంది ఆర్థికంగా చితికిపోతున్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటే అమలుకు చేయలేదు. బ్రాహ్మణ పరిషత్ కి నిధులు లేవు. ఓవర్సీస్ స్కాలర్షిప్ కి డబ్బులు ఇవ్వడం లేదు. పేద బ్రాహ్మణుల పిల్లలు వేద పాఠశాలలో చదువుకొని మళ్ళీ పురోహిత్యంకి పరిమితం అవుతున్నారు. వారికి భూములు లేవు, వేరే వ్యాపారాలు లేవు. కేవలం పురోహిత్యం మీద జీవనం కొనసాగిస్తున్నారు. జ్ఞానం నమ్ముకొని బ్రతుకుతున్న వీరికి ప్రభుత్వం పాజిటివ్ గా ఆలోచించి మద్దతు ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ఆఫీస్ ముందు మా దేశపాండే గారు బ్రాహ్మణుల సమస్యల కోసం నిరాదీక్ష చేస్తున్న సందర్భంగా వారికి సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నాను. పేరుకు బ్రాహ్మణే అయినా అనేక పుణ్య కార్యక్రమాలకి, ఆస్పీషియస్ కార్యక్రమాలకి బ్రాహ్మణులు లేకపోతే వెళ్ళదు. కానీ ఉన్నత స్థాయిలో ఉన్న బ్రాహ్మణులు కింది స్థాయిలో ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా ఉన్నారు. అలాంటి కింది స్థాయిలో ఉన్నటువంటి బ్రాహ్మణుల కోసం ఇవాళ మోడీ లాంటి మానవుడు ప్రవేశపెట్టినటువంటి ఈడబ్ల్యూఎస్ కొంత మేలు చేకూరుస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో బ్రాహ్మణులకు ఆనాడే ప్రభుత్వం అయితే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు కాక అధ్వాన స్థితిలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. బ్రాహ్మణ పరిషత్ పెట్టినప్పటికీ నిధులు లేవు. ఓవర్సీస్ స్కాలర్షిప్స్ స్కీమ్ ఉన్నప్పటికీ కూడా నిధులు లేవు. ఇవాళ పేదరికంలో ఉన్నటువంటి బ్రాహ్మణ పిల్లలు ఇప్పటికి కూడా వేద పాఠశాలలో చదువుకొని మళ్ళీ గదే పురోహితం నిర్వహిస్తూ ఉన్నారు.
అందువల్ల ఇవాళ భూములు లేకుండా వాళ్ళకి వేరే వ్యాపకాలు లేకుండా కేవలం పురోహితం మీద బతికే వాళ్ళు కావచ్చు, జ్ఞానాన్ని నమ్ముకునే బ్రాహ్మణులకి తప్పకుండా ఈ ప్రభుత్వం పాజిటివ్గా ఆలోచించి వాళ్ళకు మద్దతు ఇవ్వాలని చెప్పి మేము కోరుతాము. కొండా సుష్మిత అదేవతి దానికి ఎందుకు ఇస్తాం మేము టికెట్, మా పార్టీకి సంబంధం లేదు, మా పార్టీలో సభ్యత్వం లేదు. కాంగ్రెస్ నాయకుడు గజ్జల కాంతం. అసలు మా పార్టీకి సంబంధం అది అవుతాయి, మా పార్టీకి ఎవరైనా బుద్ధి లేని మాటలు మాట్లాడుతారు అవే అవుతాయి మా పార్టీకి. అది మా పార్టీకి సంబంధం లేదు. సుష్మిత ఆమె బిడ్డ అనేది మా పార్టీకి సంబంధం లేదు. మా పార్టీ సభ్యత్వం దానికి ఎందుకు ఇస్తామే, మేము టికెట్ మేమెందుకు ఇస్తాం దాన్ని. కొండా సుష్మిత కాంగ్రెస్ పార్టీ నాయకురాలి కూతురు కాబట్టే గమ్ముగా ఉన్న అపోజిషన్ వాళ్ళ కూతురు అయితే బంతాడుకునే వాళ్ళం. జగ్గారెడ్డి వాళ్ళ కూతురు కాబట్టి కొంత మేము మార్చి చూసి అడిగాల్సి వస్తుంది. ఈ పార్టీకి అపోజిషన్ వాళ్ళ కూతురు అయి ఉంటే బంతి ఆడుతుంటే మీ పార్టీకే అంటే సీరియస్గా తీసుకుంటుంటాం కదా. మా కాంగ్రెస్ పార్టీ లీడర్షిప్ కూతురు కాబట్టి కొంత కామ్గా ఉండాల్సి వచ్చింది. హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బుడ్డా సత్యనారాయణ హత్యకు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కడి శివశరణ్ రెడ్డి కుట్ర పడినట్లు బాధితులు ఆరోపించారు. బుధవారం ఉదయం 4 యువకులతో రెక్కి నిర్వహించారు. మన్సూరాబాద్ లో సత్యనారాయణ నిర్వహిస్తున్న రేషన్ షాప్ ముందు గంట సేపు అనుమానాస్పదంగా 4 తిరుగుతున్నారు. మిత్రులారా, నా పేరు బుడ్డ సత్యనారాయణ. నేను హైదరాబాద్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా కొనసాగుతా ఉన్నాను. మరి గతంలో నాపై కులం పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేసి చాలా ఇబ్బందులు పెట్టినటువంటి జక్కిడి శివచరణ్ రెడ్డి ఆయన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై SC/ST కేసు పెట్టడం జరిగింది. మరి SC/ST కేసు కూడా అతనిపై నమోదు చేయడం జరిగింది పోలీసు వాళ్ళు. అదే అదునుగా మరి ఎన్నో రకాలుగా కొంతమందితోటి నాపైన SC/ST కేసు పెడతాడా, వాడు మన్సూరాబాద్లో ఎట్లా బతికి బట్టగడతాడో, ఎట్లా తిరుగుతాడో చూస్తా అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన గత 3 రోజుల కింద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అతను. మరి ఈరోజు నిన్న సాయంత్రము నేను నా పని వలన నేను మన్సూరాబాద్లోని మరి సరస్వతి నగర్ కాలనీలో మన నజీర్ బైక్ షాపు, అదే మన బీరప్ప గుడి ఎదురుగా నజీర్ బైక్ షాప్ దగ్గర నిన్న సాయంత్రం కూడా కొంతమంది నాకు అనుమానంగా కొంతమంది కనిపించారు. నేను అంత అనుమానం పల్లె, ఏముందిలే అని చెప్పేసి టేకడిగా తీసుకున్నా. మళ్ళీ ఈ రోజు ఉదయం సుమారుగా 10 నుంచి 10:30 ప్రాంతంలో మరి నేను అక్కడికి రావడం జరిగింది. నాపై ఒక అతని పేరు ఏదో చెప్పాడు ఇప్పుడే, అరవింద్ రెడ్డి సమితి ఏదో పేరు చెప్పిండు. అతను నాపై ఇంకో అతనికి సైగ చేసుకుంటూ నాపై దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు. చేస్తున్న క్రమంలోనే నేను అలర్ట్ అయిపోయినాను. అలర్ట్ అయ్యి అప్పటికే అక్కడ ఉన్నటువంటి చాలా మంది మెయిన్ రోడ్ పెద్ద రోడ్డు కాబట్టి నన్ను చూసి చాలా మంది ఆగి ఎమ్మటే నేను పట్టుకున్నాం. ఒకరిని ఎప్పుడైతే పట్టుకుంటామో ఆ అపోజిట్ లో చెరువు కట్ట మీద ఇంకో 2 ఉన్నారు, వాళ్ళు ఎమ్మటే పారిపోయారు. ఇంకో అతను వీనికి అపోజిట్ లో ఉన్న ఇంకో అతను ఒక బైక్ మీద కూర్చున్న అతను వాడు ఎమ్మటే బీరప్ప గుడిలో నుంచి పారిపోయాడు. వీని పట్టుకొని మేము గట్టిగా అడిగినాం. అక్కడ ఉన్న ఆ సమయంలో కూడా చాలా మంది అక్కడ చేరుకున్నారు. ఎవరు ఏందని చెప్పేసి వాడిని పట్టుకొని ఎమ్మటే పోలీసు వాళ్ళకు ఫోన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వాళ్ళ నాన్న నెంబర్ తీసుకొని వాళ్ళ నాన్నకు ఫోన్ చేసిరు. ఎవరైతే మేము పట్టుకున్నామో వాడు ఎమ్మటే ఫోన్ చేస్తే వాళ్ళ తండ్రికి మావాడు బీటెక్ చేస్తున్నాడు, ఇబ్రాహీంపట్నంలో ఉంటాడు, ఆడెందుకు ఉంటాడు, అక్కడ ఎందుకు వస్తాడని చెప్పి వాళ్ళ నాన్న మాట్లాడడం జరిగింది. సరే మంచిదని చెప్పేసి ఎమ్మటే పోలీసు వాళ్ళు రావడం జరిగింది. అతను పట్టుకొని మరి పక్కకు జరిగిరు. పోలీసు వాళ్ళు అడిగిరు, ఎందుకు వచ్చినావు ఇక్కడ, నువ్వు BN రెడ్డిలో ఉంటా అంటున్నావు, ఇక్కడ నీకేం పని అంటే చెప్పలే. 2-3 సార్లు పోలీసు వాళ్ళు గట్టిగా అడిగేసరికి ఎమ్మటే నన్ను రెక్కి నిర్వహిస్తున్నాము, రెక్కి అంటే అబ్జర్వ్ చేయమన్నారు నన్ను ఈయనని అని చెప్పి ఓపెన్ చెప్పడం జరిగింది. మరి ఎవరు చేయమన్నారు, ఎవరు చేయను అంటే అప్పుడు మేము 10 మంది దాక్కున్నాం కదా, మా ముందు చెప్పలే. పోలీసు వాళ్ళు కొంచెం పక్క తీసుకుపోయి క్లియర్గా అడిగిరు. ఓపెన్ చెప్పేసిండు, జక్కిడి శివచరణ్ రెడ్డి ఇక్కడ అబ్జర్వ్ చేయమని చెప్పిండు, మీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పిండు అని చెప్పేసి ఓపెన్ గా పోలీసు వాళ్ళకి చెప్పడమే ఎమ్మటే పోలీసు వాళ్ళు అతన్ని ఎమ్మటే వ్యాన్ వేసేసుకొని తీసుకొని వచ్చేసారు. ఇది జరిగింది మిత్రులారా. నేను మొన్న కూడా చెప్పిన, నాపై నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, ప్రాణహాని ఉంది, జక్కిడి ప్రభాకర్ రెడ్డి అతని కుటుంబ సభ్యులు నన్ను చంపడానికే ప్రయత్నిస్తున్నారు అని చెప్పి మొన్న కూడా మీడియా పరంగా చెప్పాను. అట్లాగే సిఐ గారు కూడా రిపోర్ట్ పరంగా కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు అది నిదర్శనం అవుతుండే, కాకపోతే కొద్దిగా నేను అలర్ట్ గా లేకపోతే ఇవాళ నేను హత్య అయ్యేటోని, ఇవాళ నేను అక్కడ చనిపోయే ప్రమాదం ఉండే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, మీరు ఇకనన్నా మిత్రులారా నాకు న్యాయం చేయండి, ఇలాంటి వాళ్ళని ఎమ్మటే అరెస్ట్ చేయాలి.
అలాంటి వాళ్ళు సమాజంలో ఉండేవాళ్ళు గారు మరి చిన్న విషయాలకే ప్రాణాలు తీయడానికి ప్రయత్నిస్తున్నటువంటి జక్కిడి శివచంద్ర రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. మార్కెట్లో పెరిగిన ధరల వల్ల ల్యాప్టాప్ కొనలేక ఇబ్బంది పడుతున్నారా? ఇక మీ చింతలన్నీ పక్కన పెట్టేయండి. గత 30 సంవత్సరాల నమ్మకం దిల్సుఖ్ నగర్ కీర్తి కంప్యూటర్స్. ఎంఎన్సి కంపెనీలు కేవలం 3 ఏళ్లు వాడిన బ్రాండెడ్ రీఫర్బిష్డ్ ల్యాప్టాప్స్ మరియు డెస్క్టాప్స్ ఇప్పుడు మీ బడ్జెట్ ధరలోనే. మార్కెట్లో 80,000 రూపాయల విలువ చేసే ల్యాప్టాప్స్ ఇక్కడ కేవలం 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకే లభిస్తాయి. కొత్త ల్యాప్టాప్తో పోలిస్తే మీకు 40,000 నుండి 50,000 రూపాయల వరకు ఆదా. చూడడానికి సరికొత్తగా ఉండే ఈ ల్యాప్టాప్స్పై పూర్తి గ్యారంటీ, వారంటీ మరియు బెస్ట్ సర్వీస్ సపోర్ట్ లభిస్తోంది. నిరభ్యంతరంగా కొనుగోలు చేయండి. స్టూడెంట్స్, కోడర్స్, డిజైనర్స్ మరియు స్టాక్ మార్కెట్ ట్రేడర్స్. మరెందుకు ఆలస్యం? ఈరోజే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 984900